ఈ వీడియోలో మనం సీరియస్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు, చాలా సీరియస్గా విత్ లాజిక్స్. మ్యాజిక్స్ వద్దు. కొంతమంది భజన రాయల్ అని ఇంటి ముందు పేరు పెట్టేసుకుంటే రాయల్ రివ్యూలు అయిపోం కదా, అలా భజన కూడా మనం చేయొద్దు. ఆల్రెడీ ఒక వీడియో చేశా రాయల్ అక్క మీద. చాలా 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 మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియోలో మనం చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్స్ ఫస్ట్ హైలైట్స్లో భాగంగా ఇంతకుముందు అడిగేవాను కదా, సేమ్ లాజికల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఎంతమందికి నాలా అనిపించిందో, అనిపిస్తేనే లైక్ చేయండి, అనిపించకపోతే నేను ఆనెస్ట్గా చెప్తున్నాను కదా హ్యాపీగా డిస్లైక్ చేయండి. నువ్వు చెప్పేది ఎట్లా బొక్క, మేము ఎలాగో డిస్లైక్ చేస్తా అంటారా, బట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఓకే, అలాగే మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఎండ్ ఆఫ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. సొల్లొద్దు, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 మిస్ అయిపోతాం, ఫస్ట్ ఫ్లోలో చెప్తా. అవి రాసుకోలే, మిగిలిన ఇంపార్టెంట్ పాయింట్ రాసుకున్నా. ఆ ఆడియన్స్ పల్సులు అబ్బో చాలా చేశారు. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ షోలో. అండ్ ఇమాన్యుయల్ చాలా 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 మంచి ఎంటర్టైనర్, ఆర్గానిక్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. దాన్ని నేనే చాలాసార్లు చెప్పాను. కానీ ఎందుకు ఇన్ని వీడియోలు ప్లే చేసిన వాళ్ళకి మీకు డేటా లేదా? డేటా లేదంటే చెప్పండి, నేను పెన్ డ్రైవ్ పంపుతాను బిగ్ బాస్ టీమ్కి. ఇమాన్యుయల్ ఎన్నిసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేశాడు తనుజ గురించి, ఎన్నిసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేశాడు బర్నీ గురించి. ఈ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదు? ఈ వీడియోలు కదా ప్లే చేయాలి. తనుజ నేను ఇమాన్యుయల్ని లోపలికి తీసుకెళ్ళి ఈ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదు? ఎందుకు ఇమాన్యుయల్ని అలా గుడ్ బుక్స్లో ఉంచుకుంటూ అలా ముందుకు పట్టుకెళ్ళిపోతున్నారు? స్టార్మా కేటగిరీనా? తప్పది. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, మంచి ఎంటర్టైనర్. ఇమాన్యుయల్ చేసే బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చూపించటం లేదు? అంత చేస్తున్నారు కదా. తనుజ గురించి వెనకంటే మాట్లాడుతున్నారు, తనుజ గురితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అలాంటివి ప్లే చేయాలి కదా. బర్నీ గురించి కూడా అంతే. సో చాలా మాట్లాడాడు ఈ వారం. నిజం చెప్పండి, ఈ వారం చాలా మాట్లాడాడు తనుజ గురించి. అది రైట్ ఆ రాంగ్గా పక్కన పెట్టలే. ఇన్ని వీడియోలు ప్లే చేసిన వాళ్ళు వీళ్ళిద్దరిని లోపల పిలిచి ప్లే చేయాలి కదా. ఆరు బర్నీని, తనుజని, దివ్యాని, ఈ పెద్ద మనిషిని పిలిచి వీళ్ళు తండ్రి కూతుర్లు, అదంత డ్రామా, అది స్ట్రాటజీ కావాలని నడుపుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డీల్ ఇండివిజువల్ ప్లేయర్లు, ఇది ఒక గోల్డ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అలా వద్దు, ఆ సేఫ్ గేమ్లు ఆడొద్దు. ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు. రెండో క్వశ్చన్, సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేశారు. సుమన్ శెట్టి కూడా హార్డ్ వర్క్ చేశారు, కెప్టెన్ అయ్యారు. బట్ మీరు అన్నీ కూడా మాట్లాడగలరు కదా సార్. ఈ వారంలో జరిగిన దాంట్లో సుమన్ శెట్టికి నామినేషన్ ఎవరు అయ్యాలో కూడా తెలియట్లే. నామినేషన్ పాయింట్లు లిటరల్గా అడుక్కున్నాడు చాలామందిని, ముఖ్యంగా బర్నీ గారిని అడుక్కున్నాను. అన్న 2 నామినేషన్లు చెప్పన్నా, పాయింట్లు చెప్పాను, అవి వేయాలి కదా సార్. మరి అందరినీ ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఇప్పుడు కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశారు, తనుజాని ఎక్స్పోజ్ చేశారు, డెమోన్ ఎక్స్పోజ్ చేశారు, రీతుని ఎక్స్పోజ్ చేసినప్పుడు వీళ్ళు కూడా వేయాలి కదా సార్. మరి అది ఎందుకు సార్ వేయలేదు? ఇదే కదా సార్ పార్షాలిటీ అంటే. ఏం సార్ ఎంటర్టైనర్లకి తప్పులు చేసినా చూపించరా సార్? లేకపోతే చెల్లిపోతుందా సార్? చెప్పాలి కదా సార్. మరి ఇది నెక్స్ట్ అంటే పొలిటీషియన్ల కంటే ఒక రెస్పెక్ట్, కామన్ మ్యాన్ అంటే ఒక రెస్పెక్టా? ఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఒకలాగా మనం హోస్టింగ్ చేస్తాం, కామన్ మ్యాన్ కేటగిరీ అయితే ఒకలాగా హోస్టింగ్ చేస్తామా? దీనికి అంటే మళ్ళీ ఆవిడ అనుకుంటారు. ఇప్పుడు మాధురి గారిని కాసేపు పక్క ఇలా తీసుకుందాం, ఇటు పక్క శ్రీజాని అలాగే ప్రియాని చదువుదాం. శ్రీజ, ప్రియా యారగెంట్గా బిహేవ్ చేశారు, ఒప్పుకున్నా. నేనే చాలాసార్లు చెప్పాను అప్పుడు ఫస్ట్ 2 వీక్స్లో. వాళ్ళు ఎంతైతే యారగెంట్గా బిహేవ్ చేశారో దానికి 10 రెట్లు ఈమె యారగెంట్గా బిహేవ్ చేశారు. సేమ్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇచ్చిన దాంట్లో 10% కూడా మీరు ఇవ్వలేదు. ఎందుకు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనా? స్మూత్గా బటరింగ్ చేసినట్టు లాగించారు ఎందుకు సార్? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక కోటింగు, కామన్ మ్యాన్ కేటగిరీలో ఉంటే ఒక కోటింగు, స్టార్మా కేటగిరీ ఉంటే ఒక కోటింగా సార్? తప్పు కదా సార్. నెక్స్ట్ అయేషా గారి గురించి, సెల్ఫ్ హార్మింగ్ అనేది తప్పు కదా సార్. దాని గురించి గట్టిగా మాట్లాడాలి కదా సార్. అలాంటి సెల్ఫ్ హార్మింగ్ ఉన్న వాళ్ళకి నామినేషన్ వేసే పవర్ ఇవ్వడం రాంగ్ కదా సార్. ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వాటి గురించి కొంచెం గట్టిగా చెప్పాలి కదా సార్. మనం చెప్పం. ఇంకోటి, డిమాండ్ పవన్కి క్లారిటీ లేదు, జెన్యూన్ కాదు, ఏదేదో చెప్పి ఆడియన్స్ 100% వేశారు. అసలు ఫస్ట్ థింగ్ అక్కడ పిల్లలు మీకు తెలియాల్సింది, ఆడియన్స్ ఏం ఓట్లేరు, ఆ పర్సంటేజ్ వీలే వేస్తారు. వాళ్ళ దగ్గర దీపావళి తుపాయికాయలు ఉంటాయి కదా, అలాంటి రిమోట్లు, బొకాడియో రిమోట్లు, అందులో ఏం పడవ అదంతా సొల్లు. మీరు బేసిక్గా ఆలోచించిన ఉన్న వాళ్ళది పర్సంటేజ్ 88, 77, అది అవ్వదు. అది వాళ్ళకి కావాలని రియలిస్టిక్గా ఉండడం కోసం, రియల్ కాదు, అది రియలిస్టిక్గా ఉండడం కోసం ఇచ్చే పర్సంటేజ్. డిమాండ్ పవన్ది ఓకే, జెన్యూన్ కాదు, క్లారిటీ లేదు, నమ్మకం లేదని దానికి 100% వేశారు. రీతు చౌదరికి వచ్చేసరి 50-50. ఆడ సార్ ఇద్దరు కంటెంట్ కోసమే చేస్తున్నారు. తల్లి కొడుకు న్యాయం వెళ్ళిపోతాం. ఇద్దరు కంటెంట్ కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఇద్దరికీ తెలుసు ఆ పత్తి వ్యాపారం.
ఇక్కడ డిమాండ్ పవన్ చిన్నపిల్లని చేసి మెడ మీద కాలేజ్ తొక్కేద్దాం ట్రై చేశారు. రీతు చౌదరి ఏమో 50%, 50% జెన్యూనిటీ మీకు కనబడిపోయింది. ఏమి మాకు 24/7లో చూడలేని ఎఫెక్షను, అదేదో ఆ బర్మిడా ట్రయాంగిల్ ఏం కనబడింది మీకు? అట్లా ఉంటుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డుల్లో మీరు పవర్లు ఇచ్చారు. పవర్లు ఇచ్చి ఆ పవర్లు మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి ఇస్తే వాళ్ళు ఎందుకు ఉంచుతారు? వాళ్ళకి నచ్చిన దగ్గర తీసేస్తారు. అలాగే మాధురి గారి దగ్గర ఉండకూడదని మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి పాపం చూడండి, నేను అంత మంచివాడిని. ఇందాక మాధురి గారిది రాంగ్ అని చెప్పాను, ఇక్కడ పాపం అనిపించింది. కావాలని చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చి లాగేసినట్టు ఉంది. ఈమె దగ్గర ఇది ఉంటే చాలా కష్టం రా బాబు అని చెప్పి చిన్నపిల్లడికి ఒరిజినల్ తుపాకీ ఇస్తే ఎంత ప్రాబ్లమో అలా అవుతుందని చెప్పి లాగేశారు. నిఖిల్ నాయర్ ఆనెస్ట్గా కెప్టెన్సీ కంటెండర్ ఉన్న వీక్ ప్లేయర్ని సెలెక్ట్ చేయకుండా గౌరవ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని జెన్యూన్గా సెలెక్ట్ చేసి ఆడాడు. అలాంటి వాడికి ఇవ్వచ్చుగా. మనమేమో అస్సలు ఇవ్వం. చెప్తున్నారు కదా, వైల్డ్ కార్డులు ఒక దగ్గర ఏమో ఎలివేట్ చేశారు, ఒక దగ్గర సప్రెస్ చేశారు. నెక్స్ట్ రమ్య గురించి 2 మాటలు. రమ్య అంత చండాలమైన మాటలు మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఉమనైజర్ అంది. మీరు పెద్దగా లెక్చరే పీకలే, స్మూత్గా కానించారు. అదే కామనర్ లాంటి ప్రియా కానీ ఇప్పుడు దివ్యానికిత మీద పడిపోతున్నారు పాపం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, ఎవరు ప్రియా శ్రీజ వెళ్ళిపోయారు కాబట్టి దివ్య చెప్పిన పాయింట్ లాజికల్గా కరెక్ట్ అని మీకు తెలుసు, కానీ అమ్మాయిని దొక్కుతారు. ఎందుకు? కామనరానా, ఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదనా? రమ్య పికిల్ని మీరు ఎన్నైనా అనొచ్చు అక్కడ. అంత మాట అన్నాక జస్ట్ రీప్లేస్ చేసుకోండి. ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని నువ్వు బోకు అన్నాడు అనుకోండి, సారీ ఇది వాడికి భాషే, అమ్మాయి పిచ్చోడు అన్నప్పుడు ఇలా అనకూడదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఒక అమ్మాయిని బోకు అన్నాడు, బిగ్ బాస్ షో ఉంటుందా? నడవనిస్తారా? పవన్ కళ్యాణ్ ఉంచుతారా? బట్ అమ్మాయికి మాత్రం స్మూత్గా బటన్ వేసి మాట్లాడతారు. ఏం సార్ ఇదేం బయాసిడ్ హోస్టింగ్ సార్, తప్పు కదా. నెక్స్ట్ ఆ అమ్మాయికి ఇచ్చిన ఫుడ్ పవర్ ఎన్ని విధాలుగా బ్రేక్ చేయకూడదు అన్ని విధాలుగా ఫౌల్ అయ్యాయి. సంజనా మాత ఐస్ క్రీమ్ తినేసింది, దివ్య, తనూజ, రీతు బ్రౌనీ తినేశారు, రీతు పిజ్జా తిన్నది, ఇమాన్యుల్ ఇంకోటి ఏదో తిన్నాడు. ఇంతమందిని బ్రేక్ చేసినా, ఇంతమంది తిన్నా మీరు మాత్రం ఆ పవర్ తీరు. ఎందుకు? అక్కడ జెన్యూన్గా నిఖిల్ నాయర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అలాంటి వాడికి ఎవరు నామినేషన్ పవర్ మాత్రం ఇలాగ కరిసేసి ఒక క్లారిటీ లేని అమ్మాయికి, సెల్ఫ్ హార్మింగ్ చేసుకున్న అమ్మాయికి మాత్రం ఆ పవర్ ఉంచుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఉంచాలి అనుకున్న వాళ్ళు ఆ ఫేక్ రిమోట్లు, ఆ దీపావళి రిమోట్లతో మీరు పర్సంటేజ్లు చూపించేస్తున్నారు, లైక్లు డిస్లైక్లు. నాకు నచ్చలే. నాకు వీడియో స్టార్టింగ్ ముందే ఇది అడ్రస్ చేయాలి, లేకపోతే ఫ్లో పోతుంది, ఎమోషన్ పోతుంది. సో నేను ఎవరిదైనా న్యూట్రల్గానే చూస్తాను. నాకు ఇవన్నీ నాకు నచ్చలే. చేస్తే న్యాయంగా చేయాలి, సగం ఇలాగా హాఫ్ బేక్డ్ సమోసాలా చేయకూడదు. నచ్చింది ఏంట్రా అంటే ఈరోజు ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఇట్స్ హై టైం. ఇప్పుడు ఏదైతే చూపించారో కొన్ని వీడియోలు, దానివల్ల చాలామంది గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 1 కళ్యాణ్ పడాలా గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే కళ్యాణ్ పడాలాకి చాలా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆ చేతులు వేయడం, అమ్మాయిల మీద చేతులు వేసే విధానం కానీ, ఆ లీనియన్స్ తీసుకునే విధానం కానీ, అది ఏజ్ వల్ల వచ్చేదో దేని వల్ల వచ్చేదో కాసేపు పక్కన పెడితే అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనోడిది. మిగిలింది ఆటపరంగా సూపర్గా ఆడతాడు, మంచితనం ఉంది, అందరితో కలుస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఇది చాలా బిగ్గెస్ట్ మైనస్. ఇప్పుడు తెలిసిపోయింది అమ్మాయి పిచ్చోడు అన్నది. తర్వాత మనోడు బుర్ర ఉంది, డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ దగ్గర నుంచి అలాగ వచ్చింది కాబట్టి తేడాగా వెళ్తుంది కాబట్టి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. ఆ చేతులు వేయడం తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోద్ది. సో కళ్యాణ్ గేమ్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ తనూజ గేమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఆ బాండ్ల గురించి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ వీడియో చేసి ఈ లీనియస్ అంటే బయటకు తేడాగా వెళ్తుంది, అది కూడా అమ్మాయి క్లారిటీ వస్తుంది. సో కళ్యాణ్ ఎలాగో దగ్గరికి రాడు అంటే చేతులు వేయడు. ఈ అమ్మాయి పాపం ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తుంది, నో ఈజ్ నో అన్నట్టే. దానికి వీళ్ళు వచ్చి లీనియన్స్ ఇచ్చారు ఇవని చెప్పి అలా కావాలని చెప్పి బుల్షిట్ మాటలు మాట్లాడారు. కానీ తనూజ క్లియర్గా చెప్తుంది ఆమె డిస్కంఫర్ట్ ఇంకంతకుమించి ఎలా చూపిస్తే జోడించి కొడేస్తుంది ఏంటి. సో దాంతోపాటు ఈరోజు బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, దానివల్ల ఐ ఓపెనర్ ఎవరికి, దివ్యాకి, తనూజకి ఇద్దరు ఆటలు బాగుపడతాయి. ఓహో బాండుల వల్ల ఇంత సర్వనాశనం అయిపోయింది, బర్నీ గారు లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారా, బాండులు నచ్చట్లేదు అందుకే వీళ్ళు వచ్చి అలా చెప్పారు, అండ్ ఈ చేతులు వేసుకోవడాలు ఈ ట్రాక్ కూడా నచ్చట్లేదు. సో తనూజ గేమ్ బెటర్ అవుతుంది, దివ్య గేమ్ బెటర్ అవుతుంది, కళ్యాణ్ గేమ్ బెటర్ అవుతుంది. నెక్స్ట్ రీతు డిమాండ్ పవన్ ఉంది చూసారా, రీతుది డిమాండ్ పవన్ది కన్ఫ్యూజన్లో పడేశారు. ఇప్పుడు డిమాండ్ పవన్ నేను ఒకటే చెప్తున్నా, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ ప్లేయర్, కానీ నేను చాలా జెన్యున్గా చెప్తున్నా ఆ పులిహోర కంటెంట్ తెలిసే కలుపుతున్నాడు, తెలియక కాదు తెలిసే. ఇట్స్ హై టైం, చాలు 5 వారాలు నడిపింది, 6 వారాలు నడిపింది చాలు.
అది ఒక మగాడిలా అది పక్కన పెట్టి ఆట ఆడాడు అనుకోండి ముందుకెళ్తాడు. లేదా ఇలాగే కన్నింగా అటుకి ఇటుకి కాకుండా అది నడిపేస్తాను ఇది కూడా నడిపేస్తాను అంటే నెక్స్ట్ 7th వీక్ 8th వీక్ అసలు ట్రైన్ ఎక్కి వచ్చేస్తాడు. అదైతే ఫుల్ ఆన్ క్లారిటీ. ఇంక రితు చౌదరి అంటారా, అది స్టార్ మార్క్ కేటగిరీ కాబట్టి ఆమె ఆల్కహాల్, అది నో కామెంట్స్ ఆన్ దట్. నెక్స్ట్ ఇంకేం బాగున్నాయి. సో తనుజ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, దివ్య గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, డెమాన్ పవన్ గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి అదంతా చేశారు. ఇంప్రూవ్ అవుతుందో లేదో నాకు డౌటే, ఆయన చేతుల్లోనే ఉంది. బర్నీ వెళ్ళిపోయారు, ఇంకేం చేయలేదు. ఇమాన్యుయల్కి చెప్పలేదు, సో సేఫ్. సుమన్ శెట్టి గారికి చెప్పలేదు, సేఫ్. అండ్ మాధురి గారికి చెప్పలేదు, సేఫ్. సో ఓవరాల్గా అయితే ఇవి ప్లస్ పాయింట్లు అనిపించింది. ఓవరాల్గా మాట్లాడదాం, బట్ హై లెవెల్లో ముందు మాట్లాడాలి కాబట్టి ఇప్పటికి నేను చెప్పింది కన్విన్స్ అయితే నేను లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. అది ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. మీకు ఎంతమందికి నాలా అనిపించిందో చెప్పండి, చాలు అంతే. ఎమోషన్ చెప్పాలబ్బా, లేకపోతే కష్టం. సో ఫ్రైడే ఎపిసోడ్ చూపించారు. ఆ బొక్కలో ప్రమోషన్ టాస్క్ మనం పక్కన పెట్టేస్తే, ఫ్రైడే అయేషా, మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ యాక్షన్ టు ద కోర్. అయేషాకి చాలా బిల్డప్లు ఇచ్చారు. నేను కూడా పోస్ట్ పెట్టి బిల్డప్ ఇచ్చాను. వైల్డ్ కార్డ్ కింద వస్తున్నప్పుడు ఈ అమ్మాయి తూపు తురుము అసలు తమిళనాడులో తమిళ బిగ్ బాస్లో అలచలంటే తర్వాత తెలుసుకున్నా కరెక్టే కదా. వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, తమిళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే బాగుంటుంది, మన దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఈ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత అక్కడ వాళ్ళకి సెట్ అవుతుంది, మరి కానీ మనకి ఇక్కడ సెట్ అవ్వదు. మీకు అర్థమైంది కదా నేను చెప్తుంది. ఆ రోటీ దగ్గర అంత ఓవర్ యాక్షన్ చేయవలసిన లేదు. అన్వాంటెడ్గా గొడవ పెట్టుకుంది, తర్వాత సారీ చెప్పుకుంది. అలా సారీ అనవసరంగా పదే పదే గొడవ పెట్టుకుని తర్వాత సారీ చెప్తే సారీకి విలువ అంటూ ఉండదు. అక్కడ ఏమవుతుందంటే ఈ అమ్మాయికి ఏమో బొక్క అయిపోతుంది, దివ్యాకి హెల్ప్ అవుతుంది, సింపతి. దివ్యాకి అసలు చెప్పాలంటే ఈ వారం ఎందుకు ఆమె సేఫ్ జోన్లోకి ఉందో తెలుసా? టార్గెట్ చేశారు అమ్మాయిని, గట్టిగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా మాధురి గారు టార్గెట్ చేశారు. అది సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా సింపతి కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు బర్నీ గారు వెళ్ళిపోయారు కాబట్టి ముందు దివ్య గారు ఎలా అయితే బ్రింగ్ ఇట్ ఆన్ అని వచ్చారో అలా ఆట ఆడితే సూపర్గా ఉంటుంది. ఇది కానీ ఆన్ అవ్వకపోతే నాకు సూపర్గా ఉంటుంది. అది తర్వాత నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు గౌరవ్ని, సుమన్ని, వెరీ గుడ్. తర్వాత రమ్య వచ్చేసి డెమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు అన్నాడు. డెమాన్ అనే గుండె బద్దలైపోయింది, కిడ్నీ అక్కడికక్కడ రాలిపోయింది, లివర్ చల్లా చెదిరైపోయింది, ఇంటెస్టైన్స్ జారిపోయాయి. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను, బయాలజీ నాకు ఎంత వచ్చు. సో తర్వాత కిరీటం టాస్క్, బొక్కడి కిరీటం ఇచ్చి ఎవరు డిజర్వ్డ్ ఎవరు నాట్ డిజర్వ్డ్ అని. అది హౌస్ మేట్స్తో మాట్లాడితే సరిపోద్ది. ఆ బొమ్మ రిమోట్ ఇచ్చేసి వాళ్ళ చేతిలో చెప్పేస్తున్నారు ప్రతిసారి. ఏందో కొన్ని బాగున్నాయి కొన్ని బాగలేదు, ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్రోలో. మనం లైట్ టచ్ అవ్వద్దు, రన్నింగ్ కామెంటరీ చిరాకు, కంగారు పడద్దు మీరు. మనది ఆ టైప్ ఛానల్ కాదు. కిరీటం వీళ్ళు డిజర్వా కాదా అని చెప్పి ఆ 5 వైల్డ్ కార్డులకి కిరీటాలు ఇస్తారు. ఏరా 6 కదరా 5 అంటావు ఏంట్రా అంటే గౌరవాన్ని కెప్టెన్ అయ్యాడనియా. సో కిరీటం ఆల్రెడీ ఉందంట. సో వీళ్ళు 5కి కిరీటం వర్తా కాదని చెప్పి 2 ఓజీలు అంటే పాత కంటెస్టెంట్లు వచ్చి చెప్తారు. దానికి ఆడియన్స్ బొమ్మల రిమోట్తో ఓట్లేస్తారు, మన మొఖాలకి చూపిస్తారు. వాళ్ళకి నచ్చింది వచ్చినట్టు కిరీటం ఉంచుతారు, లేదా దొబ్బే అంటారు. ఓకే, అది మ్యాటర్. దాన్ని బట్టి పవర్లు ఉంచారు, లాగిస్తారు. చెప్పాను కదా పవర్ల దగ్గర మ్యాక్స్, ఇట్స్ అ ట్రాప్. కిరీటం ఎవరికి ఫస్ట్? మాధురి అక్కకి. డిజర్వ్ అంటే సంజన లెగిసిపోయింది మాత. అవును సార్, చాలా మెచ్యూరిటీ ఉంది. ఆ పవర్ వేరే వాళ్ళకి ఇవ్వాలనేది ఆమెకి ఫుల్ క్లారిటీ ఉంది. యాడ మెచ్యూరిటీ ఉంది చెప్పండి ఆమెకి? మెచ్యూరిటీ యాడ ఉంది? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా అరుస్తారా, అలా యారగెంట్గా బిహేవ్ చేస్తారా? జస్ట్ బికాజ్ సంజన ఆమెకి వైబ్ సెట్ అయిందని చెప్పి మెచ్యూరిటీ ఉందంటే అస్సలు లేదు. చెప్పాను కదా, ఆమెకి పవర్ కానీ ఏదైనా ఇస్తే మర్చిపోయాను. లాస్ట్లో చూశారు కదా, ఆమెకి కావాలని చెప్పి ఆమెకి రేషన్ మేనేజర్ ఇచ్చారు. చిన్నపిల్లాడికి AK-47 ఎత్తే ఎలా అయిపోద్దు, ఇప్పుడు అలా అయిపోతారు, సచ్చారు పిల్లలు. సో ఆడియన్స్ స్ట్రేట్ అవే 60% ఫస్ట్ డిస్లైక్. అమ్మయ్య సాయిరామ్ అనుకున్నా. దివ్య వచ్చి ఆమెకి డిజర్వ్ కాదు సార్, ఆమెకి నచ్చిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, నచ్చిన వాళ్ళ దగ్గర ఒకలా ఉంటుంది, నచ్చని వాళ్ళ దగ్గర ఇంకొకలా ఉంటుంది. అమ్మయ్య టంగ్ ట్విస్టర్లో ఒకటి పర్ఫెక్ట్గా చెప్పింది దివ్య. ఆడియన్స్ 88% లైక్ కొట్టారు, బాగుంది. బొమ్మ రిమోట్ పనిచేసింది. నాగార్జున టేక్ హర్ పవర్ స్టోన్. ఏమిరా, ఒకళ్ళు ప్లస్ చెప్పారు ఒకళ్ళు మైనస్ చెప్పారు, దానికి పవర్ స్టోన్ లాగేస్తారా మీరు? అక్కకి ఇవ్వకపోతే ముందే ఇవ్వకూడదు. పాపం చేతులు ఇచ్చి లాగేస్తే ఎలాగా? బయటికి వెళ్ళాక చూడండి, మీకు ఉంటుంది, గట్టిగా ఉంటుంది మీకు. తర్వాత మాధురి గారు తగ్గట్లేదు. నాదేం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, ఐఎమ్ నాట్ ఏ కిడ్. ఎక్స్ప్రెషన్లు ఇంకా వస్తున్నాయి, బట్ టోనే మారింది. నాగార్జున గారు సుమన్ శెట్టిని అడిగితే మాధురి పవన్ కళ్యాణ్ గొడవలో ఎవరిది రాంగ్ అంటే పవన్ కళ్యాణ్ది రైట్ సార్, మాధురి గారిది రాంగ్. సుమన్ అన్న బాగా చెప్పారు. అప్పుడు నాగార్జున గారు చెప్తారు, అమ్మా నీ పాయింట్ కరెక్టే, ఆ విషయాన్ని కాదు, నువ్వు ఆ నిద్ర దగ్గర డిస్టర్బ్ అవుతుందనే మాట కానీ ఏదైనా పాయింట్ కరెక్టే, నీ తీరు రాంగ్. ఓకే, మంచిగా నాగార్జున గారు చాలా సెటిల్డ్గా చెప్పారు. ఇదే కామనర్లు అయితే ఇలా చెప్పరు, అది పక్కన దరిద్రాన్ని.
ఈమె నాగార్జున గారు ఇది అడ్రస్ చేశాడు. నాగార్జున నాతో ఎలా మాట్లాడుతున్నాం వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది అంటే, మీతో వేరు కదా సార్, మీరు సెలబ్రిటీ, వీళ్ళు గుంట బచ్చగల అని లోపల ఫీలింగ్ ఏముంది. మెయిన్గా అసలు ప్రాబ్లమే ఆమె యాటిట్యూడ్ ఫేసు, ఆమె యారగెంట్ బిహేవియరు, ఆ టోను, దాని గురించి గట్టిగా మాట్లాడాలి కదా సార్. నాకు సార్ ఏం సార్ మీరు కూడా భయపడిపోతే ఎలా సార్? మీరే భయపడిపోతే మా లాంటి బుడ్డ రివ్యూర్లు ఎలా చెప్తారు? ఇంకా నేను మాత్రం చెప్తాను, తప్పని చెప్తాను. నాకు నచ్చలే. ఆమెమో ఇప్పుడు మాత్రం నీట్గా మాట్లాడుతున్నారు నాగార్జున గారితో. వీళ్ళు నచ్చలేని వాళ్ళతో కదా, ఆల్మోస్ట్ అందరితో ఏదో పురుగుని చూసినట్టు. బాస్ లేడీగా అంటే నా కింద వీళ్ళు సర్వెంట్లు, తీయాడించి నాకు ఫుడ్ మోటర్ ఉంది మార్చి, ఆ బాత్రూమ్ ఫ్లష్ నొక్కి ఆ బకెట్లో నీళ్ళు పెట్టి, ఏంటి అది? అంత యారగెంట్ బిహేవియర్ని మీరు ఇలా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. జనాల్లో పస ఏముంటుంది? నాలాంటికి ఏం పస వస్తుంది? టూ బ్యాడ్. చూడాలి నెక్స్ట్ వీక్ గట్టిగా ఏదో విధ్వంసం అవుతుంది, అప్పుడు మాట్లాడతారేమో, నాకు డౌటే. తర్వాత నిఖిల్కి పాపం చిన్నపిల్లాడిని బలి చేస్తారు. చిన్నపిల్లాడని హైట్ పెద్దదే ఉంది కానీ అంత ఆనెస్ట్గా గౌరవబాబుని సెలెక్ట్ చేసుకుని నిజాయితీగా ఆడితే ఇవ్వలే. అందుకే చెప్తాను, న్యాయానికి రోజుల్లో న్యాయంగా ఉండకూడదు. న్యాయంగా న్యూట్రల్గా చేస్తే రావు వ్యూస్ మాలాంటి వాళ్ళకి. ఒకరికి భజన కొడితే బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అని చెప్పి కొంతమంది రాయల్ బిడ్డలు పెడతారు. కళ్యాణ్ ఈజ్ ద విన్నర్, తనుజ ఈజ్ ద విన్నర్ అని చెప్పి ఎవరికైతే ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళకి లేపుతారు. వాళ్ళకి మీరు మంచిగా అది. సో పవన్ కళ్యాణ్ నిఖిల్కి వద్దు సార్, ఫస్ట్ డే నన్ను కెప్టెన్ కింద సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారు, కన్విన్సింగ్ స్కిల్స్ లేవు. అండ్ 5 వీక్స్ వచ్చాడు కదా సార్, నామినేషన్లో కూడా 5 బాళ్ళు మనోడు తీసే ఇవ్వచ్చు కదా. ఇదేం లేదబ్బా, నాకు ఈ పాయింట్కి దానికి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ నేనేం చూస్తానంటే నిజాయితీ ఉందా లేదా? ఉంది. నిఖిల్ నాయర్లో నిజాయితీ ఉంది. ఓవర్గా మాట్లాడుతున్నాడా? లేదు. మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ మాధురి గారిలాగా ఏమైనా నోరేసి పడిపోతున్నారా? లేదు. అండ్ ఆ నామినేషన్ టాస్క్లో కూడా 2 సార్లు పట్టుకున్నాడు. ఆ ప్రతిసారి పట్టుకుంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళు చెప్పుకోవాలి కదా, అక్కడ టీంతో మాట్లాడి ఇచ్చాడు, ఆడలేక కాదు. అలాగే కెప్టెన్సీ టాస్క్లో కూడా డైరెక్ట్గా కెప్టెన్ అయిపోవచ్చు. సుమన్ శెట్టిని తీసుకుంటే అప్పుడు కెప్టెన్ అయిపోతాడు, అప్పుడు గౌరవ్ కెప్టెన్ అయిపోతాడు. ఆడలేక కాదు, నిజాయితీగా న్యాయంగా ధర్మంగా వెళ్తున్నాడు. మీరు ఆ పాయింట్లు పెట్టాలి. వేరేవో పాయింట్లు పెట్టారు పవన్ కళ్యాణ్, నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ నిఖిల్ నాయర్ది వద్దనుకొని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంకా మన చేతులు తగలబెట్టిన నిరంజన్ గారు ఆడియన్స్ 69%. ఆ 69% ఎలా వచ్చిందో, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది చేస్తే 69% వచ్చిందో దేవుడికే తెలియాలి. నో పవర్ స్టోన్ అండి, వెరీ గుడ్. థానోస్కి వెళ్ళి ఇచ్చేయండి. తర్వాత రమ్య ఫుడ్ పవరు. అక్క చెప్పాను కదా, అక్కని బాగా మేపండి. అక్క ఫుడ్ ఎంతమంది తినేసినా మీకు కనబడవు, అది మాత్రం మీ ఫుటేజ్లో ఉండదు. రాము తన గేమ్ బాగా ఆడుతుంది సార్, సుమన్ శెట్టి అన్నని సెలెక్ట్ చేసే విధానం నాకు బాగా అనిపించింది సార్. ఏంది ఇది? సుమన్ అన్నని సెలెక్ట్ చేసేస్తే ఫుడ్ పవర్ ఇచ్చేస్తారా? ఆ ఫుడ్ని కూడా జాగ్రత్త కాపాడుకోవాలి కదా, ఎంతమంది తినేశారు కదా, అది కదా మాట్లాడాలి. సుమన్ అన్న మంచోడు, సుమన్ అన్న చాలా దయా హృదయం ఉన్నోడు, సుమన్ అన్న ముసలైపోతున్నాడు, ముసలి వయసులో ఫుడ్ పెట్టింది, అదేదో ఎండాకాలంలో చలివేంద్ర కొండ పెట్టారు అన్నట్టు. ఏందో దానికి ఆడియన్స్ 81 బొమ్మరి మోడుతో. రమ్య అండ్ కళ్యాణ్ ఇంటూ కన్ఫెషన్ పోయారు. క్రౌన్ పెట్టుకుంటే మహారాణి కాదు, ఇది ఒక్కటే అన్నారు సార్ డైలాగు. ఎలా పెట్టాలి గుణపాములు? ఏంటి ఆ మాట? అలా మాట్లాడతావా నేషనల్ టెలివిజన్లో? ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒకడు వస్తే ఓకే, ఆడు చేసిన పనులు తప్పు అంటే ఆడి మొక్కం మీద చెప్పాలి గట్టిగా, అంతే తప్ప ఓమనైజర్ అంటావా? ఒకవేళ రివర్స్లో అబ్బాయి కూడా నిన్ను అలా అంటే నీకు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే నేషనల్ టెలివిజన్లో మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినా, మీ రిలేటివ్స్ చూసినా అది ఎలా వెళ్తుంది? అది చాలా తప్పు కదా. బయలు కార్లో వచ్చావు కదా, ఆ మాత్రం తెలీదా అని ఎంత గట్టిగా చెప్పొచ్చు? చెప్పలేదు, ఏదో అలా తడిపేశారు అంటారు కదా, అలా తడిపేశారు. పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు, బాధపడ్డాడు. తర్వాత చేతులేసే విధానం రాంగ్ అని చెప్పారు, ఆడియన్స్ కూడా 50-50 పెట్టారంటే అక్కడ అర్థమైపోయింది. ఓకే, అప్పుడు చెప్తున్నా నా ఇంటెన్షన్ అది కాకపోయినా రాంగ్ వెళ్ళింది సార్, కరెక్ట్ చేసుకుంటాడు, తెలివైనోడే, కరెక్ట్ చేసుకో. మళ్ళీ చెప్తున్నా, అది రైట్ అని చెప్పట్లే. పవన్ కళ్యాణ్ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అదే. మళ్ళీ చెప్తున్నా, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అదే. నేను డప్పు కొట్టను, కానీ పవన్ కళ్యాణ్లో చాలా ప్లస్లు కూడా ఉన్నాయి కదా. సో ఈ మైనస్ తెలుసో తెలియకో చేశాడు 23 సంవత్సరాలు. సో ఇప్పుడు తెలిసింది, కరెక్ట్ చేసుకుని. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి చేతులేసి మాట్లాడాడు అనుకో, అప్పుడు ఇందాక రమ్య ఏదైతే అన్నదో అమ్మాయి పిచ్చుడని మీరు అప్పుడు ట్యాగ్లు వేసుకోవచ్చు. సో ఫ్యూచర్ టెన్స్ గురించి తర్వాత మాట్లాడదు. యాజ్ ఆఫ్ నో ఐ హ్యావ్ ఏ హోప్ కూడా కదా, ఐ బిలీవ్ మారుతాడు. తర్వాత
ఆడియన్స్ 53%. నవ్వు తర్వాత డెమోను రీతు కన్ఫెషన్ రూమ్. అబ్బా వీళ్ళు ఏవో వీడియోలు ప్లే చేశారు. అబ్బా నాకు వీళ్ళు వీడియోలు ప్లే చేస్తే అసలు చిరాకు దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ ఏదో నిజంగా ఎవరు ప్రేమికుల పేరు గుర్తు రావట్లేదు సరిగ్గా. దేవదాసు, పార్వతి, షాజహాను, ముంతాజు అలా ఎవరో ఉంటారు కదా ప్రేమికులు. అంత అమర ప్రేమికుల్లాగా వీళ్ళు ఏదో పెద్ద అమర ప్రేమికులు, పెద్ద పెద్ద ప్రేమ. దాని గురించి మళ్ళీ వీళ్ళు చర్చలు, ఎవడు జెన్యుని, ఎవడు నాట్ జెన్యుని, ఎవడు రియల్, ఎవడు ఫేక్. ఇద్దరూ కంటెంట్ కోసం తెచ్చుకున్న బొకాడియా ట్రాక్ అది మీకు తెలుసు. ఇద్దరు కంటెంట్ కోసం నడుపుతున్నారు. దానికి ఎందుకు డిమాండ్ పవన్ బలిపశువు చేసేయడం చెప్పండి అధ్యక్ష? డిమాండ్ పవన్ ఎందుకు బలిపశువు చేసేయడం? వచ్చిన ప్రతి ఒక్కలోనూ రీతుని ఏమనకుండా డిమాండ్ పవన్నే నువ్వు దాంతోనే తిరుగుతున్నావు, అమ్మాయితోనే తిరుగుతున్నావు, అమ్మాయి వాళ్ళని గేమ్ పాడైపోయింది, నీకు బుర్ర లేదు, కిడ్నీ లేదు, కిడ్నీలో రాళ్ళు పడ్డాయి, ఇవన్నీ అంటే మనోడు డౌట్ వచ్చి అడుక్కుంటాడు కదా. అఫ్కోర్స్ మనోడు తెలిసే ట్రాక్ నడుపుతున్నాడు, అక్కడ కూడా తెలిసే ట్రాక్ నడుపుతుంది. మీరు అందుకే ఈక్వల్గా జస్టిస్ చూపించాలి అక్కడ. అలా కాకుండా డిమాండ్ పవన్ కావాలంత ఒక్కడారు చూశారు. అఫ్కోర్స్ డిమాండ్ పవన్ బొక్కలో పులిహోర కంటే చిరాకు దొబ్బుతుంది, కంటిన్యూ చేస్తే అస్సాం ఎక్కేస్తాడు. అండ్ రీతుని కూడా గట్టిగా అదే లెవెల్లో మీరు రోస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? స్టార్ మా కేటగిరీ అయినా మీకు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, డిమాండ్ పవన్ది కరెక్ట్ కాదు. ఆ ట్రాక్ చిరాకు దొబ్బుతుంది. ఇన్ని ఇన్పుట్లు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ఇంకా చిరాకు దొబ్బుతుంది. అట్ ద సేమ్ టైం ఋతువుది ఏదో పెద్ద పవిత్రమైన ప్రేమలా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కదా. కాదు, రెండు కంటెంట్ కోసం స్టార్ట్ చేసిన ట్రాక్లే. సో ఇద్దరికి ఒకలాగా ఇవ్వాలి జస్టిస్. దానికి మళ్ళీ బొక్కలో ఆడియన్స్ వెడ్డిక్ట్ ఒకటి 100% ఫేకే. ఇక్కడ కూడా ఫేకే కదా సార్. ఇక్కడ ఏముంది న్యాయం? 50%. ఆ 50% ఎస పెట్టిన వాళ్ళని రమ్మనండి ఒకసారి నా రూమ్లోకి. కమ్ టు మై రూమ్. అయిపోయింది. నెక్స్ట్, డస్ సాయి డిజర్వ్ ఇమ్యూనిటీ పవర్? మనోడైతే బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు వరకు అయితే నా డ్రాబ్యాక్లు ఏం కనబడలేదు. కొంచెం బుర్ర ఉంది, బాగా ఆడుతున్నాడు. సో గేమ్లో కూడా బాగున్నాడు. డిమాన్ కూడా అదే చెప్తాడు. బర్నీ అని పాపం లెగిసి మంచి పాయింట్లు చెప్పాడు. కానీ చెప్పాను కదా, ఫిక్స్ అయిపోయారు సాయి దగ్గర తీసుకోకూడదని చెప్పి. బర్నీ గారి పాయింట్ అది కరెక్టే సార్. ఇమ్యూనిటీ అలా బాగానే ఆడుతున్నాడు, ఇంక ఇమ్యూనిటీ ఎందుకు? ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు నామినేషన్లోకి రాడు కదా. సో అవసరం లేదు కదా, వీక్ ప్లేయర్ కాదు కదా. దానికి నాగార్జున గారు తిప్పి పాపం సమోసా వేసి నోట్లో పెట్టారు కానీ పఫ్ మ్యాటర్ అక్కడ సాయిని ఫిక్స్ అయిపోయారు. సో బర్నీ అని ఎంత మంచి లాజిక్ చెప్పినా వర్కౌట్ అవుతుంది. బట్ బర్నీ గారి లాజిక్ నాకు అర్థమైంది, నా చిట్టి గుండెకి అర్థమైంది. అది ఆడియన్స్ డింట్ లైక్. ఎందుకంటే నాగార్జున గారికి నచ్చలేదు కదా, ఆడియన్స్ కూడా నచ్చదు. సేమ్ రిమోట్, సేమ్ బ్యాటరీ, సేమ్ పవర్. దివ్య కూడా ఏమంటుందంటే డైరెక్ట్గా పవర్ ఇస్తారు సాయికి వితౌట్ ప్లేయింగ్ అంటే. అది బిగ్ బాస్ రూల్ అమ్మ అంటే నాగార్జున గారు ఇక్కడ నాన్ సింక్ డైలాగ్. మరి నీకు ర్యాంకింగ్ ఆర్డర్ పవర్ ఇచ్చారు కంటే ఆ పవర్ వల్ల ఈఎంఐకి మిగిలింది బొక్క. బర్నీ అని నీకు అది బొక్క పడింది. ఆ రోజు ఆ దరిద్రానికి ఈమె ఫస్ట్ పొజిషన్ బర్నీ గారిని పెట్టడం వల్ల ఆయన రెడీ సినిమాలో బ్రహ్మానందంలో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రపంచానికి నేనే థానోస్ అనుకొని నన్ను ఎవడ ఇంకా లాగలేడు, సేఫ్గా బండి నడిపించుకుంటూ వెళ్ళిపోదాం 15th వీక్ వరకు, 2 కూతురు పట్టుకొని అనుకున్నాడు. బొక్క అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయాడు. యాక్చువల్గా ఆ టైంకి అసలు బర్నీ గారు అసలు ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో లేరు, టాప్ 3లో కూడా లేరు. ఆమె తెలుగుగా తనుజే ఉంది ఫస్ట్ 5th పెట్టింది. బర్నీని ఫస్ట్ పొజిషన్లో పెట్టి బకరా చేసి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ పవర్ వల్ల ఏం ఉపయోగం? ఇంకే ఏం ఉపయోగం? అదే కదా అడుగుతుంది. దానివల్ల మీకు బాండ్లు వచ్చే ఏమొచ్చింది? దానివల్ల ఏం మిగిలింది? బూడిదా. నెక్స్ట్ అయేషా పవర్ ఆఫ్ నామినేషన్. తనూజ షీ డిజర్వ్. తనూజ గేమర్ అబ్బా. అందరూ క్యూట్గా నాన్న అనుకుంటున్నారు కానీ చాలా ఆమెకి బుర్ర ఉందని చెప్పి నాకు 5వ వారం అర్థమైపోయింది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి స్టాండ్ తీసుకొని చాలా తెలివిగా ఆడియన్స్కి ఎలా చెప్తే ఎలా వెళ్తుందో అన్నీ తెలుసు. నేను తప్పనట్లే, అన్నీ తెలుసు. ఆమె అమాయకురాలు అనుకుంటే మీరు అమాయకులు. ఇక్కడ కూడా చూడండి, తనూజ మీద అయేషా కుక్కలా అరిసింది. సారీ టు యూజ్ దిస్ వర్డ్, కుక్కలాగే. అయినా కూడా ఆ అమ్మాయి మీద ఏం రివర్స్ అవ్వకుండా చాలా మంచిగా మాట్లాడింది. షీఈ్ స్ట్రైట్ ఫార్వర్డ్. రావడం నన్ను టార్గెట్ చేసింది, బట్ షీ డిజర్వ్. ఆమె వల్లే నా మిస్టేక్స్ తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఆడియన్స్ దగ్గర గెలుస్తారు. రితు వచ్చి ఫస్ట్ చేస్తుంది, నోంది ఒక క్లారిటీయే లేదు. దానికి మళ్ళీ ఆడియన్స్ వచ్చేసరికి ఆమె క్లారిటీ లేదు. తనుజాది వచ్చేసరికి క్లారిటీ ఉంది. చివరికి క్రౌన్ ఏమో అయేషా గారు. అంతే తప్ప అయేషాకి ఎందుకు ఉండాలి? డస్ షీ రియలీ డిజర్వ్? అవి మనం చర్చించుకోం. సెల్ఫ్ హార్మింగ్లు మనకు కనబడవు. రోటీయా ఎంత దరిద్ర రోటీ కోసం బొక్కాడియా గొడవలు అవి మనం గమనించాం. ఓకే, నాగార్జున అయేషా కాఫీ టాస్క్లో ఏమైందామంటే కనబడలేదు సార్, తొందరలో కూర్చున్నానా తగిలించుకున్నానా. ఆమె తమిళ యాక్షన్ అమ్మా నా వల్ల కాదు. రీసెంట్ చెవులో నుంచి రక్తాలు వచ్చేస్తున్నాయి. చాలా కాను రీతు అని గొడవలో ఎవరితో మిస్టేక్? రీతుదే సార్, రీతుతో మిస్టేక్. రీతుతో మాట్లాడితే మధ్యలో ఎవరికి వస్తుంది? చాలా కాన్ఫిడెన్స్.
అసలు ఆ బొక్కల గొడవలో ఈమెదే మెయిన్ మిస్టేక్. మధ్యలో ఎవరు వస్తారు సార్ అయిపోయింది. తర్వాత తనూజని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు, వీడియో ప్లే చేశారు. తనూజకి అర్థమైంది, సార్ నేనైతే లీనియన్స్ ఇవ్వలేదా అంటే, ఎస్ అమ్మా నువ్వు ఇవ్వలేదు, బట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ పర్సెప్షన్లో చూపిస్తున్నా ఇలా అనుకున్నారు. ఆడియన్స్ కూడా తనూజకి మద్దతు చూపించారు. సో తనూజకి ఇది కూడా ఒక ఐ ఓపెనర్. ఓకే మనం చేసింది కరెక్టే, కానీ ఇది ఇలా వెళ్తుంది, ఇంకొంచెం జాగ్రత్తగా ఉందాం. ఓహో మాధురి గారు ఇలా, మాధురికి రమ్యకి ఈ పర్స్పెక్టివ్ ఉంచుకొని నాతో ఇలా ఉన్నారు వెనక. సో తెలుసుకో ఆట మారుతుంది, ఆట డైనమిక్స్ మారుతుంది. తర్వాత నాగార్జున గారు ఇమాన్యుయల్తో ప్రాంక్, నాకు నవ్వు రాలే. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని 100%. ఆయనకి ఫుడ్ పవర్ ఇవ్వాలని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా, దానికి మళ్ళీ ఎందుకు ఆ బొక్కడి ఓటింగ్. ఆ ఫుడ్ పవర్లో కొంత తనూజాకంట పండగ చేసుకుని అనుకున్నా. తర్వాత మాధురి గారిదిని దివ్యది ఆ గొడవలో 90% గొడవలో మిస్టేక్ మాధురి గారిది. అది బిగ్ బాస్ 25/7 చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ అక్కడ దివ్యాని బ్లేమ్ చేశారు. ఆమె చాలా నీట్గా పోర్షన్స్ ఉంటాయి ఇది అని చెప్పి ముందు రోజు నైట్ పడుకునే ముందు చెప్పారు. 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టిల్ ఈమె కావాలని తిన్నది, ఇంటెన్షనల్గా ముందు ప్రాంక్ చేసి కావాలని ఎర్రెక్కించడానికి తిన్నది. అది వీళ్ళకి తెలుసు. ఆ ఫుటేజ్ లాగి వేయడం పెద్ద అసాధ్యమైన విషయం కాదు, వేయొచ్చు. కావాలని దివ్యాన్ని తొక్కారు అక్కడ అంతే. కొన్నిసార్లు అలా సప్రెస్ చేస్తారు, అలా సప్రెస్ చేస్తే సింపతి ఓట్లు వస్తాయని చెప్పి. బట్ అక్కడ సప్రెస్ చేసినా, డిప్రెస్ చేసినా, ఆప్రెస్ చేసినా అక్కడ ఓవరాల్గా పాయింట్లో మాధురి గారితో రాంగ్. నాగార్జున గారు ఎన్ని ఇల్లాజికల్ పాయింట్స్ చెప్పినా కూడా. సో ఓవరాల్గా రేషన్ మేనేజర్కి ఒక డకోడియా టాస్క్ పెట్టారు. వారానికి ఎన్ని కేజీలు బియ్యాలు, వారానికి ఎన్ని బకెట్లు స్నానం, ఇలాంటివి ఎన్నెను. దాంట్లో మాధురి గారు ప్రభంజనం సృష్టించారు. సో రేషన్ మేనేజర్ అయ్యారు. ఉంటుంది ఇంక పిల్లలకి నరకమే నరకం. ఇంకేమైనా ఉందా? అంతే ఓవరాల్గా జరిగింది ఇది ఫ్రెండ్స్. షార్ట్ అండ్ స్వీట్గా లాగేసి అనిపించింది. రన్నింగ్ కామెంటరీ ఎందుకు మనకి. నా ఎమోషన్స్కి మీ ఎమోషన్లు కనెక్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన లాజికల్ పాయింట్స్కి మీరు కనెక్ట్ అయితే అయినా కూడా అయితే నెత్తికి లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన పాయింట్లు మీరు డిఫర్ అయితే ఓకే, అప్పుడు డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు డిఫర్ అవుతున్నారు, డిఫర్ ఇన్ ద సెన్స్ ఎందుకు అగ్రీ చేయలేకపోతున్నారు. ఓకేనా? రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. నమస్కారం, ధన్యవాదాలు.